భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ భారత వాయుసేన కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని వెల్లడించింది. దీనిలో భాగంగా తమకు అప్పగించిన పనులను అద్భుత నైపుణ్యాలతో అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓ పోస్ట్ పెట్టింది. ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నందున తర్వాత అధికారికంగా వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. అప్పటి వరకు తప్పుడు సమాచారానికి దూరంగా ఉండాలని వాయుసేన విజ్ఞప్తి చేసింది. సత్యసాయి జిల్లా కళ్లితండాలో వీర జవాను మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మురళీనాయక్ కుటుంబంకు మద్దతుగా మంత్రులు పవన్, లోకేష్, సవిత, అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఇతర ప్రముఖులంతా హాజరయ్యారు. వీర జవాను మురళీనాయక్ నివాళులు అర్పించారు. మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. సత్యసాయి జిల్లా కళ్లితాండలో వీర జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మురళీనాయక్ కుటుంబం వద్దకు మంత్రులు పవన్, లోకేష్, సవిత, అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఇతర ప్రముఖులంతా హాజరయ్యారు. వీర జవాన్ మురళీనాయక్కు నివాళులర్పించారు. మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. మురళీనాయక్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం తరపున అందిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మురళీనాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి వచ్చిన లోకేష్ కుటుంబానికి అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అదేవిధంగా జిల్లాలో మురళీనాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా మురళీనాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు లోకేష్ అన్నారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు కళ్లితాండను మురళీనాయక్ తండాగా మారుస్తామని లోకేష్ పేర్కొన్నారు. చిన్న వయసులో మురళీనాయక్ మృతి బాధాకరమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మురళీనాయక్ కుటుంబానికి 5 ఎకరాల పొలంతో పాటు మరో 300 గజాల ఇంటి స్థలాన్ని అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మురళీనాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి కళ్లితండాకు వచ్చిన పవన్, మురళీనాయక్ కుటుంబానికి 25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మురళి కుటుంబానికి ఎలాంటి సాయం కావాలన్నా తమ 3 పార్టీలు సిద్ధంగా ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. మురళీనాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని పవన్ ఆకాంక్షించారు. దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతాను అన్న కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. పదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే, నిజంగా ఉగ్రవాదుల తూటాలు కానీ సరిహద్దుల యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసనం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీనాయక్ గారి మరణం. చాలా చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ళ చిన్న వయసు. మన ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు. ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ జనరల్, ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు, ఏప్రిల్ 22 ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే. ఇక్కడ 47 వాళ్ళకి దాహం తీరల. 4 యుద్ధాలు చేశారు ఇప్పుడు దాకా, దాహం తీరల. ఇప్పటికీ అమాయకులను పట్టం పెట్టుకుంటా ఉన్నారు, దాహం తీరల. ఎక్కడో చోట దీనికి బలమైన ముగింపు పలకాలి. నిన్న కూడా చూసాం. చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి, దేశం కోసం నిలబడతాను, దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళీనాయక్. ఇంత చిన్న వయసులో మురళీనాయక్ చనిపోవడం నిజంగానే చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు. కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి
ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇంతేకాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం. ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని చేసే బాధ్యతను తీసుకుంటారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. 27వ డివిజన్లో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం ఉందన్నారు. గతంలో చేసిన వారు కానీ ఇప్పుడు చేస్తున్న వారు కానీ భవిష్యత్తులో రాబోయే ఎటువంటి వారైనా పూర్తిగా పార్టీకి అనుకూలంగా నడిచేటువంటి నేతలని చెప్పారు. పార్టీలోకి వచ్చినటువంటి వారు కూడా క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పార్టీలో పనిచేయాలని సూచించారు. సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ పరిధిలోని దుర్గాపురం సాంబమూర్తి రోడ్డు రజక కళ్యాణ మండపంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, వంగవీటి రాధారంగ మిత్రమండలి, విగ్రహ కమిటీ సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందినటువంటి నేతలు, కుల సంఘాల నేతలు ఈరోజు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించగా నియోజకవర్గ కోఆర్డినేటర్, డివిజన్ ఇన్ఛార్జి నవనీతం సాంబశివరావు ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 27వ డివిజన్లోని బావాజీపేట, దుర్గాపురం, గులాబీతోట తెలుగుదేశం పార్టీకి కంచుకోట్లని అన్నారు. ప్రధానంగా తనకు వ్యక్తిగతంగా ఈ ప్రాంతాలలో అత్యంత సన్నిహితులైన మిత్రులు, అభిమానులు, స్నేహితులు ఉన్నారని చెప్పారు. 27వ డివిజన్ ప్రతిపక్ష పార్టీ లేకుండా మొత్తం పసుపుమయం కావాలని, రాబోయేటువంటి రోజులలో ఏ ఎన్నికలు జరిగినా వన్ సైడ్ ఎన్నికగా డివిజన్లో నిలుస్తుందని అన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి గులాబీతోట వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులకు, రాధారంగ మిత్రమండలి నాయకులు, అభిమానులు, విగ్రహ కమిటీ సభ్యులు, రజక కమిటీ సభ్యులు, కాపు నాయకులు, ఎస్సీ నాయకులు, బీసీ నాయకులు, మైనార్టీలు అందరూ ఇంత పెద్ద ఎత్తున వందలాదిగా తెలుగుదేశం పార్టీలోకి చేరాలంటే మిగిలినటువంటి రాజకీయ పార్టీల దుకాణాలు ఖాళీ అయినట్లేనని పేర్కొన్నారు. ఇప్పుడు పార్టీలోకి జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా గౌరవించుకుంటూ వారికి ఉన్నటువంటి అనుభవాలు, గతంలో ఆయా పార్టీలలో ఆయా పని విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి మంచి ఉన్నత స్థాయిని కల్పిస్తామని చెప్పారు. ఈ రోజున జాయిన్ అయినటువంటి నాయకులతో ఈ డివిజను వన్ సైడ్గా రేపు రాబోయే రోజులు ఏ ఎన్నికలు జరిగినా 90% ఓట్లతో గెలవబోతూ ఉంది. గత ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో ఎన్నికయ్యాం. ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటున్నాం. ఏ సమస్య వచ్చినా పెన్షన్లు కానీ, ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ, ఇళ్ల పట్టాల విషయం కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లైట్లు కానీ, దేనికైనా సరే జవాబుదారీతనంగా మా డివిజన్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే కార్యాలయం కానీ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇచ్చిన ఉన్నటువంటి ప్రతి సమస్యని తీర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ చేరికలు మరింత ముమ్మరంగా ఉంటాయి. వన్ సైడ్గా రాబోయే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇవాళ చేరినటువంటి పార్టీ నాయకులందరూ కూడా తగిన ప్రాధాన్యతని, గౌరవాన్ని కూడా ఇచ్చి వాళ్ళని అన్ని రకాలుగా చూసుకుంటామని తెలియజేసుకుంటూ చేరినటువంటి నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తాం. అనంతరం డివిజన్ ఇన్ఛార్జి నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ 215 మంది టీడీపీలో చేరారని, ఎమ్మెల్యే బోండా ఉమా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం 9 నెలల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి పార్టీలో చేరుతున్నారని అన్నారు. వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని, సీనియారిటీని చేయాలని ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పదవులు ఇస్తున్నారు. కార్యకర్తల్ని నాయకుల కింద తయారు చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక బోండా ఉమామహేశ్వరరావు సెంట్రల్ నియోజకవర్గం ఈ సందర్భంగా తెలియజేస్తూ, జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ వారి సీనియారిటీని, ఆ పాత పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తూ భవిష్యత్తులో వారందరూ కూడా మంచి నాయకత్వంలోకి తీసుకొచ్చి ఈ డివిజన్ వన్ సైడ్ టీడీపీ అనేటువంటి నాణ్యంలో ముందుకు తీసుకుపోతూ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తప్ప మరొక పార్టీ లేదు, ఉన్న నామ్కి వస్ నామినేషన్ అయితే తప్ప రెండోది లేదని కార్యకర్తలందరూ ముక్త కంఠంతో సాగుతున్నారు. భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఇంకొక 2-3 జాయినింగ్లు ఉన్నాయి. ఉమాగారి తేదీ తీసుకుని అవి కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
పేగుబంధం కన్నా గొప్పది ప్రపంచంలో ఏదీ లేదని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ డీజీపీ కేజీవి సరిత అన్నారు. అలాంటి పేగుబంధాన్ని నిలుపుకోవడం కోసం తల్లి పడేటువంటి తపన అనిర్వచనీయమైనదని అన్నారు. అటువంటి తల్లులను వారి తపనను గుర్తించి పూజించుకునే రోజు మాతృ దినోత్సవం అని తెలిపారు. పాలాభిషేకానికి కుంకుమ పూజకు మించినది మాతృ దినోత్సవం రోజున తల్లులకు చేసుకునే పూజ అని అన్నారు. శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మదర్స్ డేను పురస్కరించుకుని విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు చీరలు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆసుపత్రిలో ఉన్న బాలింతలను పలకరించి యోగక్షేమాలు తెలుసుకుని వారి పిల్లలను ఎత్తుకొని ముచ్చటించారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు నక్కా వీరభద్రరావు రాజ్యలక్ష్మితో కలిసి బాలింతలకు చీరలు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలాభిషేకానికి కుంకుమ పూజకు మించినది మాతృదినోత్సవం రోజున తల్లులకు చేసుకునే పూజ అని అన్నారు. ఈ పూజకు ఎటువంటి ద్రవ్యాలు అవసరం లేదని మనసుతోటి మన ఆత్మతోటి తల్లి శ్రమను కృషిని గుర్తుంచుకొని ప్రేమతో చేసే పూజ అని అన్నారు. పెహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారి తల్లులకు మాతృదినోత్సవం సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. ఆపరేషన్ సింధూర్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల తల్లులకు మనస్తాపం కలిగించిన పరిస్థితి నుంచి శాంతి కలిగించాలని కోరుకుంటున్నానని చెప్పారు. నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున వారు ప్రభుత్వాసుపత్రిలో తల్లులను గౌరవించుకోవాలి, వారికి తోచినంత వరకు సహాయం చేయాలి, తోడ్పాటును అందించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రపంచంలో ఏ శక్తికి సమానం కానటువంటిది తల్లి ప్రేమని చెప్పారు. యువత తల్లిదండ్రులను ప్రేమించాలని, వారి తపనను గుర్తించాలని, దానికి తగ్గట్లుగా ఎదిగి దేశ సేవ కోసం, కుటుంబ సేవ కోసం మంచి భవిష్యత్తుతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. శ్రీ వీరభద్రరావు గారికి, వారి సతీమణి శ్రీమతి రాజేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ హాస్పిటల్లో ఇంత మంచి వాతావరణం, దీనికి అవకాశం ఇచ్చినటువంటి ఈ హాస్పిటల్ యాజమాన్యానికి, అట్లానే ఆర్ఎంఓ గారికి, మిగతా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలో ఏ శక్తి దాంతోటి సమానం కానటువంటిది మాతృమూర్తికి పిల్లల మీద ఉండేటటువంటి ప్రేమ. ఆ శక్తిని ఎప్పుడూ గుర్తించుకోవాలి, ఆ త్యాగాన్ని ఎప్పుడూ స్మరించుకోవాలి. దేవుడే లేననేవాడు ఎవరన్నా ఉండొచ్చు, కానీ తల్లే లేదు అనేవాడు ఎవరో ఉండరు అని మన చిన్నప్పుడు పాట అంత స్మరించుకోవాలి. మనం అట్లాంటి తల్లుల్ని మనం గౌరవించుకుందాం. తల్లిదండ్రులకి మనం చేసేటటువంటి సేవ, తల్లిదండ్రుల మీద మనం చూపేటటువంటి ప్రేమ ఏ పూజతోటి సమానం కాదు, అంతకన్నా గొప్పది. కాబట్టి ఈ మాతృ దినోత్సవం నాడు మరొక మారు అందరికీ, తల్లులందరికీ మనస్ఫూర్తిగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, యువతకి మరొక మారు తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, వారి త్యాగాన్ని, వారు మీ మీద చూపిస్తున్నటువంటి తపనని ఎప్పుడూ గుర్తించుకోవాలి. దానికి తగ్గట్టుగానే ఎదిగి ఇంకా మంచి లక్షణాలు సంపాదించుకొని యువత మొత్తం కూడా దేశ సేవ కోసం, వారి కుటుంబ సేవ కోసం మంచి భవిష్యత్తుతోటి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. ఈ సందర్భంగా నక్కా వీరభద్రరావు మాట్లాడుతూ సృష్టిలో తల్లిని మించిన దైవం లేదన్నారు. అలాంటి సృష్టికే మరో సృష్టి అయిన ఆ తల్లికి మనం రుణపడి ఉంటామని అన్నారు. మాతృదినోత్సవ సందర్భంగా మాతృమూర్తులు అందరికి కూడా ప్రతి తల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి వారికి పాదాభివందనం చేసుకుంటున్నాం. ఎందుకంటే సృష్టిలో తల్లిని మించిన దైవం ఏది లేదు. అలాంటి సృష్టికే మరో సృష్టి అయినా ఆ తల్లికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాము. అలానే వారికి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు. తమకు విద్యా బుద్ధులు నేర్పి సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన గురువులను ఎప్పుడూ మర్చిపోకూడదని ఎమ్మెల్యే గద్దర్ రామ్మోహన్ అన్నారు. విద్య నేర్పిన గురువు దైవంతో సమానమని, అందుకే ఆచార్య దేవోభవ అన్నారని పేర్కొన్నారు. చదువు చెప్పిన ఉపాధ్యాయులు విద్యార్థులను మర్చిపోవచ్చేమో కానీ చదువు నేర్చుకున్న విద్యార్థులు మాత్రం ఉపాధ్యాయులను ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు. బాల విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల రీయూనియన్ సమావేశంలో ఉపాధ్యాయులను గౌరవించుకోవడం అభినందనీయమని అన్నారు. బాల విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల రీయూనియన్ సమావేశం విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం హాల్లో జరిగింది. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
స్కూల్ డైరెక్టర్ అప్పారావు, కృష్ణకుమారి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయులకు ఎనలేని గౌరవం ఉందని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని చెప్పారు. చదువు చెప్పిన ఉపాధ్యాయులు విద్యార్థులను మర్చిపోవచ్చేమో కానీ చదువు నేర్చుకున్న విద్యార్థులు మాత్రం ఉపాధ్యాయులను ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు. పిల్లలకు జీవితాంతం గుర్తుండేది తల్లిదండ్రుల తర్వాత గురువు మాత్రమేనని చెప్పారు. పూర్వ విద్యార్థులు ఒక సంఘంగా ఏర్పడి భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, సమాజానికి ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమం ఎన్నో జరగాల, ఈ కార్యక్రమం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు పుట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ గౌరవం ఇక్కడ పిలిచి మీ అందరినీ చూసే భాగ్యం నాకు ఇంటికిచ్చిన మా వలి అందరూ కూడా మిత్ర బృందాలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, మరొకసారి మీరందరూ ఇంకా సమాజంలో వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేదిక మీద ఉన్న టీచర్స్ వీళ్ళందరూ కూడా నేను ఉపాధ్యాయులుగా మీకు ఎప్పుడు కూడా ఎనలేని గౌరవం సమాజంలో ఉంది. మీరు చదువు చెప్పిన పిల్లలు మీరు మర్చిపోతారేమో కానీ మీ దగ్గర చదువుకున్న పిల్లలు వాళ్ళ జీవితాల్లో కూడా గుర్తుండేది తల్లిదండ్రుల తరఫున ఒక గురువు మాత్రమే. అనంతరం స్కూల్ డైరెక్టర్ అప్పారావు మాట్లాడుతూ 1996 నుంచి 2025 వరకు చదువుకున్న విద్యార్థులు రీయూనియన్ సమావేశాన్ని నిర్వహించారని అన్నారు. పూర్వ విద్యార్థులందరూ ఒకచోట సమావేశం అవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు. స్టూడెంట్స్ 1987 నుంచి 2025 వరకు మా దగ్గర చదువుకున్న విద్యార్థులందరూ, పూర్వ విద్యార్థులందరూ రీయూనియన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. మాకు మూల పురుషుడు ఇందులో మా విద్యార్థి లెక్కల మాస్టర్, మా దగ్గర ఉపాధ్యాయుడు ఉన్న వంశీ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి స్కూల్ గణిత ఉపాధ్యాయుడు వంశీకృష్ణ మాట్లాడుతూ గత 38 సంవత్సరాలుగా స్కూల్లో చదువుకున్న వారందరితో రీయూనియన్ ఏర్పాటు చేశామని అన్నారు. స్కూల్ డైరెక్టర్ అప్పారావు, కృష్ణకుమారి తోటి ఉపాధ్యాయులను సన్మానించుకోవటం ఆనందంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనం జరిగింది. ఈ బాలజ్ఞాన్ స్కూల్ 1996 నుంచి 2025 వరకు ఉన్న స్టూడెంట్స్, దాదాపు 38 సంవత్సరాలుగా బాలజ్ఞాన్ స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో స్టూడెంట్స్ అందరికీ ఈ రీయూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా యొక్క గురువు గారులైన కృష్ణకుమారి గారు, అదేవిధంగా అప్పారావు గారిని మరియు తోటి ఉపాధ్యాయులను సన్మానించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో. సో ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని జరగాలని కోరుకుంటున్నాం. అనంతరం అల్యూమిని కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీం, కమిటీ సభ్యులు మస్తాన్ వలి, పార్వతి తదితరులు మాట్లాడుతూ పాత విద్యార్థులందరూ కలవాలనుకున్నామని, ఈ రీయూనియన్ ఏర్పాటు చేయడం కోసం ఎంతో కష్టపడ్డామని చెప్పారు. ఒక్కో బ్యాచ్ నుంచి లీడర్ను నియమించి ఆయా బ్యాచ్లను పిలిచే బాధ్యత వారికి అప్పగించి అందరినీ సమన్వయపరిచి నిర్వహించడం జరిగిందన్నారు. ఎప్పుడు ఒక్కో బ్యాచ్ వాళ్ళు కలుస్తుంటారని, ఈసారి 35 బ్యాచ్ల వాళ్ళు కలవాలని నిర్ణయించి ఈ రీయూనియన్ సమావేశం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం, చదువు చెప్పిన వారిని సన్మానించుకోవటం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్క లీడర్ సహకరించడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. 96 బ్యాచ్, వీళ్ళు 99 బ్యాచ్, వీళ్ళు మా సీనియర్ 94 బ్యాచెస్ వీళ్ళు. సో బేసికల్గా ఈ స్కూల్ సార్ ఒక ఇది అనమాట, మేము ఒకసారి పాత స్టూడెంట్స్ అందరినీ కలవాలనుకున్నాము, సార్ యొక్క కోరిక. సో దాని ప్రకారం మేము దీన్ని ఆర్గనైజ్ చేసాము. దీని వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి. సో దీనికి సహకరించిన వాలంటీర్స్, మా బ్యాచ్ లీడర్స్, ఈచ్ బ్యాచెస్ నుంచి బ్యాచ్ లీడర్స్ ఐడెంటిఫై చేశారు. వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. తర్వాత కమిటీ సహకారం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాగుంది. సో దాని ప్రకారం మేము ఇంత పెద్ద ఈవెంట్, మోర్ దెన్ 35 బ్యాచెస్ ఇక్కడికి వచ్చారు. సో చాలా పెద్ద ఇది. అన్ని క్లాసులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అండి ఇది. నిజంగా ఈ ఆర్గనైజేషన్లో నేను కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా టీచర్స్ని, మా అప్పారావు గారిని, మా ప్రిన్సిపల్ గారిని అందరినీ సన్మానం చేసుకుని ఒకే వేదిక అవ్వడం, మా పూర్వ విద్యార్థులందరినీ కలుసుకోవడం చాలా ఆనందకరంగా ఉందండి. ఈ కార్యక్రమం అంత ఆషామాషిగా అయ్యేది కాదు. నిజంగా మా సీనియర్సు, లీడర్సు అందరూ పుల్లుకుంటేనే అయిందండి. ఈ కార్యక్రమానికి మెయిన్ ముఖ్యంగా మా సీనియర్సు విజయక్క కానీ, పార్వతి గారు కానీ, అజీం గారు కానీ, అలీ గారు కానీ అందరూ చక్కగా కోఆర్డినేట్ చేసి, లీడర్సు ప్రతి ఒక్క లీడరు దీన్ని సహకరించబట్టే ఈ కార్యక్రమం ఇంత పెద్దగా బాగా జరిగిందండి. మేము ఫస్ట్ గెట్ టుగెదర్ చేసామండి స్కూల్లో. అది బాగా ఇదో నచ్చి సార్కి మమ్మల్ని అడిగారు అందరినీ కలవాలని ఉంది అని. దీన్ని బట్టి మేమందరం ఒక కమిటీగా చేరి సార్ కోరిక తీర్చామని, దానికి సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నాను.
కేసినేని నాని వంటి వారికి చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారని, అయినా విశ్వాసం లేకుండా చంద్రబాబు పైన విమర్శలు చేశాడని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. టీడీపీ ఎంపీగా ఉంటూనే జగన్ కు కోవర్టుగా పనిచేసిన వ్యక్తి కేసినేని నాని అని విమర్శించారు. జగన్ కేసినేని నానిని అడ్డం పెట్టుకుని విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిపై ఈడీకి ఫిర్యాదు చేసినట్లు హడావిడి చేశారన్నారు. మద్యం కుంభకోణంతో చిన్నికి సంబంధం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా అతని పేరును తెస్తున్నారని తెలిపారు. కేసినేని నాని ఆడుతున్న నాటకానికి ముగింపు పలికేలా చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న వన్ టౌన్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019-24 వరకు చంద్రబాబు, లోకేష్, నేను, ఇతర నేతలు జగన్ ప్రభుత్వంలో మద్యం కుంభకోణంపై గళమెత్తామని, జగన్ అండ్ కో మద్యం మాఫియాపై పోరాటాలు చేశామని తెలిపారు. అయినా జగన్పై ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి కేసినేని నాని అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ మాఫియాపై సిట్ విచారణ చేపట్టిందని తెలిపారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూత్రధారిగా మొత్తం వ్యవహారం నడిచిందని సిట్ నిర్ధారించిందన్నారు. ఇప్పుడు జగన్ మెడకు ఉచ్చు బిగుసుకునే పరిస్థితి ఏర్పడిందని, దీంతో విషయం పక్కదారి పట్టించేందుకు జగన్ కొత్త నాటకాలు ప్రారంభించాడన్నారు. కేసినేని నానిని అడ్డం పెట్టుకుని విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిపై ఈడీకి ఫిర్యాదు చేసినట్లు హడావుడి చేశారన్నారు. మద్యం కుంభకోణంతో చిన్నికి సంబంధం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా అతని పేరును తెస్తున్నారని, కేసినేని నాని ఆడుతున్న నాటకానికి ముగింపు పలికేలా చేస్తామన్నారు. విజయవాడలో పెద్ద హోటల్ కడతామని 8.5 కోట్లు బ్యాంకుల నుంచి నాని, అతని భార్య కలిసి అప్పు తీసుకున్నారని అన్నారు. కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న రికార్డులు కూడా చూపిస్తున్నామని, ఈ ఆధారాలను అధికారులకిచ్చే విచారణ చేయాలని ఈడీని కోరుతున్నామన్నారు. తర్వాత కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును కేసినేని హారిక పేరుతో మార్చారని, ఇందులో కూడా డైరెక్టర్లు కేసినేని నాని, పావని, హేమా చౌదరి డైరెక్టర్లుగా ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత వీరంతా డైరెక్టర్లుగా తప్పుకొని అతని దగ్గర పనిచేసే రాము, హేమంతులను డైరెక్టర్లుగా చేశారని అన్నారు. ఇప్పుడు ఆ హోటల్స్ మీద వచ్చే ఆదాయాన్ని కేసినేని నాని తింటున్నాడని, బ్యాంకుకు తీసుకున్న అప్పు మాత్రం చెల్లించకుండా తప్పుకుంటున్నాడని తెలిపారు. నాని కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి జీతగాళ్లను డైరెక్టర్లుగా ఎందుకు చేశారో నాని చెప్పాలన్నారు. బ్యాంకు రుణం తీసుకుని రూపాయి కట్టకుండా మోసం చేసిన నాని నువ్వా విలువల గురించి మాట్లాడేదని ప్రశ్నించారు. కేసినేని నాని అక్రమాలపై ఈడీకి లేఖ రాస్తున్నానని అన్నారు. కేసినేని నాని గురించి ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అతను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోవర్టుగా పనిచేయడమే కాకుండా ఇక్కడ విషయాలన్నీ కూడా అక్కడ చేరవేయడంలో దిట్ట. ఈరోజు రాష్ట్రంలో పెద్ద స్కామ్ అయినటువంటి లిక్కర్ స్కామ్ మేము 2019 నుంచి 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, నేను కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గొంతెత్తి లిక్కర్ స్కామ్లో పెద్ద అవినీతి జరుగుతుంది, ప్రతి దానికి ఇవాళ గూగుల్ పే, ఫోన్ పే ఉంది, కానీ ఈ స్కామ్లో గూగుల్ పే, ఫోన్ పే లేకుండా ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుందని మేము గగ్గోలు పెడితే ప్రజలు విని జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయటికి తీయమంటే ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిక్కర్ స్కామ్ని మేము బయట పెడుతుంటే ఆ లిక్కర్ స్కామ్ని ప్రజల చూపు ఆ లిక్కర్ స్కామ్ పై పక్కదారి మళ్లించడానికి ఇవాళ కేసినేని నాని మరొక కోవర్టు అవతారం ఎత్తాడు. చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి వారికి అమ్మ అనే పదానికి ఉన్న ఔన్నత్యాన్ని తెలియజేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో నగరానికి చెందిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా చిన్నారులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాంటెస్ట్ నిర్వహించారు. ఈ పోటీల్లో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మ ప్రేమను వివిధ రూపాల్లో తెలియజేస్తూ చూడముచ్చటైన బొమ్మలను గీశారు. చిన్నారులు గీసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనపరిచిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రజాశక్తి నగర్ చండ్ర రాజేశ్వరరావు వీధిలో గల శిఖర స్కూల్ ప్రాంగణంలో చిన్నారులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాంటెస్ట్ నిర్వహించారు. చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి వారికి అమ్మ అనే పదానికి ఉన్న ఔన్నత్యాన్ని తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించారు. 100 మందికి పైగా చిన్నారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సృష్టిలో అమ్మ ప్రేమ ఎంత మధురమైందో వారి చిత్రాల ద్వారా తెలియజేశారు. ఈ పోటీలకు ప్రముఖ పేపర్ క్విల్లింగ్ ఆర్టిస్టు క్వీన్ ఆఫ్ క్రాఫ్ట్స్ మేడ రజని న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
మనీషా డెంటల్ కేర్ సర్జన్ డాక్టర్ కె లక్ష్మీ సమీర విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా స్ఫూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లల్ని ఫోన్లకి సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలంటే ఏదో ఒక యాక్టివిటీలో శిక్షణ ఇప్పించాలని కోరారు. విద్యార్థుల ఆసక్తిని బట్టి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో శిక్షణ ఇప్పించాలని కోరారు. వారిలో సృజనాత్మకతకు మెరుగులు అద్దుతాయని అన్నారు. మానవతా విలువలను పెంచే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాంటెస్టులు దోహదపడతాయని చెప్పారు. వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు మదర్స్ డే సందర్భంగా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నామని చెప్పారు. అలాగే ఈ సమ్మర్ క్యాంపుల్లో ఆర్ట్ నేర్చుకోవటం వల్ల ఇమాజినేషన్ స్కిల్స్ కానీ, అబ్జర్వేషన్ కానీ, క్రియేటివిటీ కానీ, యాజ్ వెల్ యాజ్ పేషెన్స్ లెవెల్స్ కానీ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో వాళ్ళు ఏమైతే ఈ సమ్మర్ క్యాంపుల్లో శిక్షణ పొందుతున్నారో వాళ్ళ హయ్యర్ స్టడీస్ బాగా ఉపయోగపడుతుందని పేరెంట్స్ కూడా మనకి రావటం, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు గత 1 or 2 years నుంచి ఈ సోషల్ మీడియాకి, మొబైల్ ఫోన్కి దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని ఈ వేసవి శిక్షణ తరగతుల్లో జాయిన్ చేస్తున్నారు. సో ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా ఈ ఆర్ట్ కాంటెస్ట్ ఆర్గనైజ్ చేశాం. ఈ కాంటెస్ట్కి విజయవాడకు చెందిన ప్రముఖ పేపర్ క్విల్లింగ్ ఆర్టిస్ట్ మేడా రజనీ గారు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఈ విద్యార్థులకి బహుమతులు అందజేయడానికి మనీషా డెంటల్ కేర్ హాస్పిటల్ నుంచి సర్జన్ లక్ష్మీ సమీరా గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. అనంతరం మేడా రజని మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచేందుకు వేసవి శిక్షణ శిబిరాలు దోహదపడతాయని చెప్పారు. విద్యార్థుల ఆసక్తిని గుర్తించి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ చిత్రకారులు గోపి మనోజ్, హేమంత్ కుమార్, పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా సమ్మర్ క్యాంప్ స్టూడెంట్స్కి ఈరోజు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో కాంటెస్ట్ పెట్టడం జరిగింది. చాలామంది పిల్లలు ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో సెలవు వస్తే పిల్లలు ఫోన్లకి, టీవీలకి ఎడిట్ అయిపోతున్నారు. అదేదో వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇట్లాంటి క్లాసెస్, ఈవెంట్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. పేరెంట్స్ కూడా పిల్లలకి వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళు ఎంకరేజ్ చేసి ఎంత దూరమైనా సరే తీసుకొచ్చి జాయిన్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. పుట్టపర్తి సాయిబాబా జయంతిని ప్రభుత్వ పండుగగా జరుపుకోవడం సిగ్గుచేటని తక్షణమే ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని హేతువాద సంఘం డిమాండ్ చేసింది. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్న వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల జీవో నెంబర్ 62ను విడుదల చేసి అన్ని జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్ పంపి పుట్టపర్తి సాయిబాబా జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ఆదేశించిందన్నారు. మ్యాజిక్ ట్రిక్స్ ను మహత్యాలు తన మహిమలు అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసే వాళ్ళని డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ 1954 ప్రకారం అరెస్టు చేయాలన్నారు. అరెస్టు చేసి జైల్లో పెట్టవలసిన మోసగాళ్ల పుట్టినరోజును ఏ విధంగా జరుపుతారని ప్రశ్నించారు. ప్రధాని, ముఖ్యమంత్రి, అధికారులకు వ్యక్తిగతంగా అభిమానం ఉంటే వ్యక్తిగతంగా వెళ్లి ఏమైనా చేసుకోవాలని, కానీ ప్రభుత్వ పరంగా జీవో విడుదల చేయటం లౌకిక రాజ్యంలో రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం చంద్రబాబు గారు చాలా నిజాయితీపడి చాలా మా పాలన చాలా ఇదిగా ఉంటుందని చెప్పుకున్నాడు కదా, కానీ ఒప్పుకుంటాం. చాలా విజన్ అంటున్నాడు. విజన్ చంద్రబాబు గారికి ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం, మీ విజన్ గల నాయకులే మీరు, నో డౌట్ విజన్ గల నాయకులే చంద్రబాబు గారు. మీరు మాడుగుల నాగపడి శర్మ అనే అతను అమెరికాలో ఆడవారి చేత తన్నులు తెరొచ్చాడు. అలాంటి నాగపడి శర్మ గారికి మీరు చాలా గప్పారు ఈ మధ్య. అది మీ విజన్లో భాగమా? అంతేకాదు పుట్టపర్తి సాయిబాబా ఒక మోసగాడు, టక్కు టమారీల మోసగాడు అయినటువంటి సాయిబాబాని పుట్టినరోజుని ప్రభుత్వ పరంగా చేయమంటాం మీ విజన్లో భాగమా? చెప్పండి. అసలు ఆయన ఏ జబ్బుతో చనిపోయాడు చెప్పండి. కాబట్టి ఇంత పచ్చి అబద్ధమైన ఈ మోసకారి బాబా పేరుని ప్రజలపై రుద్దడం, మీకైతే మీకు నమ్మకం ఉంటే వెళ్ళి పొరలాడండి. మోడీ గారు కానీ ఇంకా ఎవరైనా నమ్మకం, ఐఏఎస్, ఐపీఎస్ అందరూ. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా ఎంతో దోహదపడుతుంది. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు యోగా తోడ్పడుతుంది. మన శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు కొంత సమయం యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకని ప్రజలు యోగా సాధన వైపు దృష్టి సారిస్తున్నారు. కొందరు ఒంటరిగా ఇంటిలోనే చేసుకుంటుండగా మరికొంతమంది సముఖంగా
యోగా సాధన చేస్తున్నారు. కానూరులోని పింగళి వెంకయ్య పార్క్లో సీనియర్ సిటిజన్స్ ప్రతిరోజు యోగా సాధన చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే పార్కుకు చేరుకొని అందరూ కలిసి యోగాసనాలు సాధన చేస్తున్నారు. నిలబడి చేసే ఆసనాలు అన్నీ చేస్తున్నారు. ప్రతిరోజు యోగా సాధన ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటాడని సాధకులు చెబుతున్నారు. రోజు యోగా చేయటం వల్ల అవయవాలు అన్ని యాక్టివ్గా ఉంటాయని, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని సాంబశివరావు తెలిపారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు వైద్యుల వద్దకు వెళ్లకుండా రోజు యోగా చేయటం వల్ల ఆరోగ్యంతో పాటు ప్రశాంతత లభిస్తుందన్నారు. పింగళ వెంకయ్య పార్కులో కానూరులో డైలీ యోగా జరుగుతుంది. మార్నింగ్ హెల్త్ను గురించి రోజు డైలీ చేసుకోవడం మూలాన హెల్త్ అవయవాలన్నీ చాలా రిలీఫ్గా ఉంటాయి. అందువలన చిన్న చిన్న సమస్యలు, ఆరోగ్య సమస్యల నుండి ముక్తి పొందొచ్చు. కాబట్టి డైలీ ఇక్కడ రోజు జరుగుతుంది కాబట్టి అవకాశం ఉండాలి ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్కి డాక్టర్ దగ్గరికి పోకుండా డైలీ చేసుకోవడం మూలాన ఆరోగ్యము మరియు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోగలరని భావిస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.